కొనుక్కోకూడదు. రాజు ఏమ్మా ఇవాళ నువ్వేసావు పాపకి జడ? అవునమ్మా. ఏం బాగాలేదా? బాగుంది. ఇవాళ ఇడ్లీ ఏమిటి టిఫిన్? అవునమ్మా. ఏం బాబు పని మారిందా? నేనేదో పెద్ద దిగలేనట్టు. అది కాదమ్మా, బరువు మనిషి కదా. సర్లే. అవును, నువ్వెంతసేపట్లో వస్తావుట? మరి నువ్వు ఇంజక్షన్ తీసుకొని వచ్చేస్తాను. అక్క అంత దాకా రానా? అబ్బా నువ్వు అలా చూడుకో, నేను రాలే. నువ్వు వెళ్దాం. డాక్టర్ గారు లేరా? లేరమ్మా, బాలవిహార్కి వెళ్ళారు. ఇప్పుడే వస్తారు. నమస్కారం రాజు గారు. అదేమిటి ఇక్కడ కూర్చున్నారు? అబ్బే ఏమీ లేదు, నేను రావడం కాస్త ఆలస్యమైందనా మీరే వచ్చారు. రండి. ఒంట్లో ఎలా ఉంది? ఏమిటి? తేలిగ్గానే ఉందండి, కానీ అలా చెప్పాలంటే ఎందుకో దిగులుగా ఉంటుంది. ఎందుకు దిగులు? నన్ను చూడడానికి రోజు మీరు మా ఇంటికి రారేమోనని. మీకు అనారోగ్యంగా ఉంటేనే ఇంటికి రావాలా? మీ స్నేహితురాలుగా రాకూడదా? మళ్ళీ ఇంజక్షనా? తీసుకుంటే మంచిది. అమ్మో ఎంత నొప్పిగా ఉందో. ఈ కాస్త నొప్పికి అమ్మో అంటే ఎలాగా? రేపు పాపాయి పుట్టేటప్పుడు పొండి డాక్టర్ గారు. అయినా ఆ నొప్పులు మీకు మాత్రం ఏం తెలుసు? కాన్ఫిడ్ చేయడమే గాని మీరు ఎప్పుడైనా కన్నారా పెట్టారా? అవును, రేపు మీకు పెళ్ళే ఓ పాపాయి పుడితే అప్పుడు మీరు ఇవెందుకండి? మీకే. ఆహా వస్తాను. అయ్యో నామతి మండిపోను. చూసారా, అసలు సంగతి మర్చిపోయాను. ఇక మంచి శుభవార్త అండి. ఏమిటి? మీ వారు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారా? మీకెలా తెలుసు? అమ్మో మీతో ప్రమాదమేనండోయ్. మిమ్మల్ని నమ్మకూడదు బాబాయ్. ఏమిటి, మా ఇంటి గుట్టంతా మీ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఏమండి, కొంప తీసి మీకు జ్యోతిషం కూడా తెలిసేమిటి? మరి ఎలా తెలిసింది? అదే, మీ మొహంలో ఆనందం చూస్తూ ఉంటే. అవునండి, ఈ 4 నెలలు మా వాసుబాబు పక్కలే. ఏమిటో పాడు, ఎంత అలవాటు చేసుకుందాం అనుకున్నా పాత అలవాటు పోనే పోదు. పుసుక్కనే వాసుబాబునే మళ్ళీ వచ్చేసింది. అసలండి నేను మా వారు మేనత్త మేనమామ బిడ్డలమండి. మేమిద్దరు ఒకే ఇంట్లో పెరిగామండి. నేను మా వాసుబాబా. పాడు మళ్ళీ వచ్చేసింది. అందులో తప్పే ఉంది. ఈ కాలంలో భర్తని పేరు పెట్టి పిలవడం ఫ్యాషనీగా. నాకు అలా పిలవాలనే ఉంటుంది, కానీ ఎందుకో పాడు ఒకటే సిగ్గు. ఇంతకీ అసలు సంగతి ఏమిటో చెప్పనే లేదు. చెప్పలేదా అండి? ఎల్లుండి మా ఇంట్లో చిన్న పార్టీ, మీరు తప్పకుండా రావాలి. మా వారికి మిమ్మల్ని పరిచయం చేయాలి. ఎందుకు? ఎందుకో చెప్తాగా. డ్రైవర్ తొందరగా రావయ్యా. నువ్వు ఒకటి. అక్క ఎంతసేపే? అబ్బబ్బబ్బా, ఏమిటో నీ కేకలు? వస్తున్నానుగా. ఏంటి తొందరగా రా. ఆ విమానం గంటల సేపు లేట్ అని చెప్పాడుగా. చెప్పాడు మహా. ఏమే ఈ చెప్పులు బాగున్నాయా? ఇప్పుడు చెప్పులు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయో. రా. ఏమి ఈ చీర పర్వాలేదా? బాగుందే. సరే. ఏమే ఇది పెట్టేసి ఆ రాణి నెక్లెస్ వేసుకురానా? ఇదేమిటి అప్పచెప్పున్నావు? రా, కాసేపు కూర్చొని వెళదాం. రా. కూర్చో కూర్చో తల్లి, బాగా కూర్చో. అమ్మా అబ్బా నువ్వు నీ చక్రాలు ఈలోగా బావే వచ్చేస్తాడు. యోగం కుదురుతుంది. అబ్బా నువ్వు ఉండవే. పాపన్నా ఎవరా దొస్తానే? బావ అమెరికా నుంచి నీకు సౌతిని తెచ్చాడేమో.
అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాబాయ్. ఏమండి, ఎవరా దొరసాని? నాతో పాటు ప్లేన్ లో ట్రావెల్ చేసి వచ్చింది. మీరెవరో ఎయిర్పోర్ట్ రాకపోతే పాపం ఆవిడ కారులోనే నందించింది. అంతేనా? కాక అది కాదు బావా, తనకి సౌత్యం తెస్తున్నావేమోనని కొంచెం భయపడింది పాప, అంతే. అవుతున్నా నా మొహానికి తోడు రెండో పెళ్ళం కూడానా? మీ అక్కాయితోనే. చాలే ఊరుకోండి. అవును, మీరు అప్పుడే వచ్చేసారేమిటి? ఆ ప్లేన్ గంటల సేపు లేట్ అని చెప్తాను. ఎవడా చెప్పింది? అయ్యో, నేనే స్వయంగా ఫోన్ చేసి కనుక్కున్నానండి. నువ్వు చేశావా? ఏ, నేను ఆ మాత్రం చేయలేనా? చేయగలవు, కానీ ఏమని చేశావు అని. అదే బావా, కాస్త గట్టిగానే చేసింది. ఏమని చేసింది? ఏమని? మై బావా కమింగ్ అమెరికా, ప్లేన్ కమింగ్ టైమా. అందుకనే వాడికి అర్థం కాక లేట్ అని చెప్పుకుంటాడు. చాలండి. సరే గాని తమరు ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు గుర్తుకొచ్చింది కావను. డాక్టర్ మాధవి గారు సొంత చెల్లిలా చూసుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా? డాక్టర్ మాధవి? అవును బావా, నువ్వు వెళ్ళిన తర్వాత అక్కకు చాలా సృష్టి చేసింది. ఆవిడ చాలా మంచి డాక్టర్ అని అందరూ చెబితే అక్కడికి తీసుకెళ్ళాను. మంచి పని చేశావు. సరే పదం. ఉండండి. మళ్ళీ ఏమిటి? దిష్టి బావా, దిష్టి. సరే, అమెరికా దిష్టి, ఆ పాడుతోడు సన్ దిష్టి, ఈ ఊరు దిష్టి, ఆ ఊరు ఎన్ని చెప్పినా నీకు ఈ చాదస్తాలు మాత్రం పో. 7 + 3 ఎంత బాబు? చీ 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 చీ. 7, 8, 9, 10 ఎంత? 10. 10 + 9 19. గుడ్, అక్కడ రాసుకో. రవి, లెక్క చేసావా? గుడ్. ఏమిటి బాబు ఇది? రాసుకోకుండా పడవలు చేసుకుంటున్నావు అన్నమాట. లెక్కలు చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమిటి, విమానం దిగి సరాసరి ఇక్కడికే వచ్చేసినట్టున్నా? ఇంటికి వెళ్ళి రాలేకపోయావా? మీ ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆవిడ దర్శనం చేసుకునే వచ్చాను. నీకు మంచి కాంప్లిమెంట్స్ కూడా పే చేసింది. ఏమని? సొంత చెల్లెలాగా చూసుకుంటున్నావని. రాజ్యం చాలా మంచిది వాడు. ఆహా, మా ఆవిడ గురించి నా దగ్గరే చెప్తున్నావు అనమాట. సరే గాని వెళ్ళిన పని ఏమైనట్టు? నువ్వు దీవించి పంపించడం అవ్వకుండా ఉంటావునా? కొలాబరేషన్ అగ్రిమెంట్స్ అయిపోయి ఈ నెలాఖరు నుంచే ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తాం. ఇదిగో. ఏమిటది? డబ్బు. ఎందుకో ఇప్పుడంత అర్జెంట్ వచ్చింది? ఏమీ లేదు, అప్పుడప్పుడు ఇలా కాస్త కాస్త చెల్లిస్తూ ఉంటే నాకు అపహారం తగ్గుతుంది. నేను ఇచ్చింది అప్పేనా? అభిమానమే అనుకో. నీ అనురాగ రుణం తీర్చుకునే అవకాశం లేకుండా ఎలాగూ నా చేతులు కట్టిపడేశావు. కనీసం ఈ డబ్బు రుణానైనా తీర్చుకొని. మాధవి, ఈ పేదవాడిని నువ్వే గనక ఆదుకోకపోతే ఎక్కడో ఏ అసిస్టెంట్ ఇంజనీర్ గానో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. నీ వల్లే ఇంత అభివృద్ధిలోకి వచ్చాను. నువ్వు ఆగర్భ శ్రీమంతురాలు అయ్యుండి ఈ బాలవిహారికి అంకితం అయిపోయి నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. అలా ఎందుకు అనుకోవాలి? జీవితం సార్థకం చేసుకుంటున్నానని ఎందుకు అనుకోకూడదు? మీ బాలవిహారి పిల్లలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. రవి కులాసాగానే ఉన్నాడు. ఇదిగో, ఇది వాడికి. రేపు వాడి పుట్టినరోజు, పిల్లలందరికీ పంచి పెడతాను. మంచు తెరలలో మల్లెలతో పందిరి మంచం వేసింది. ఈనాటి బంధమే నాటిదో.